అను, నేనైతే చనిపోతిని అన్నాడు పౌలు. జీవించుచున్నవాడు నీకు నేను. మరి ఏమయ్యావు నువ్వు అంటే నేను చచ్చిపోయా. మరి బ్రతుకుతుంది ఎవరు? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పొగిడేవాడు క్రీస్తునే పొగుడుతున్నాడు, దూషించేవాడు నా యందున్న క్రీస్తునే దూషిస్తున్నాడు. కేసు రాసేది నేను కాదు, పట్టించుకునేది నేను కాదు, దేవుడే. నాలో ఎవరు నివసిస్తున్నారో ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఏ మాటలు వచ్చింది అవి నాయి కాదుగా, నేను లేనుగా, ఉంది ఆయనగా, ఆయన చూసుకుంటాడు. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. నీవైతే నా యందు విశ్వాసం ఉంచి నీ స్వీయతలో విరిగిపోయి, స్వచ్ఛత్వంలో విరిగిపోయి నా విశ్రాంతిలో ఉండు, నా రెక్కల్లో హాయిగా విశ్రమించు, నేను చూసుకుంటాను సమస్తాన్ని అంటాడు ఆయన. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? షో చేయకుండా నిజం చెప్పండి అన్న. క్లియర్గా అర్థమైందంటే చెయ్యొద్దు, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెబుతా, పోతే పోయింది, టైం ఏం కాదు. నిజంగా అర్థమైందా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. ఇప్పుడు దాకా ఏం చెప్పాను చెప్పండి, ఏం అర్థమైందో? 2 ముక్కలు చెప్పండి. జీవిత సత్యం కదా. యేసయ్యకి అహం ఉందా? యేసయ్య ఎక్కడ, రోమ సైనికులు ఎక్కడ? ఒక్క తన్ను తంతే ఎక్కడ పడతారో కూడా తెలియదు, అవునా? కానీ వాళ్ళు ఆయన ముఖం మీద వెంట్రుకలు పెరుగుతూ, జుట్టు పీకుతూ, ఆయన అరచేతులు దెబ్బలు కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతుంటే మౌనంగా సహించాడు. ఎందుకు ఈ దెబ్బలు అనంటే నా తండ్రి చిత్తం. పొద్దుస్తమానం తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం అంటూ నీకంటూ సొంత చిత్తం లేదా? నీకంటూ ఆలోచన లేదా? ఏమిటంటే లేదు. నేను నా చిత్తం నెరవేర్చను, సాతాను చిత్తము నెరవేర్చను. యేసు ప్రభుని 3 విధాలుగా శోధించడానికి సాతాను వచ్చినప్పుడు యేసు ప్రభుకి వీటి ఆలోచనలు చెప్పాడు. రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు, శిఖరం మీద నుంచి దూకు, ఒకసారి కాళ్ళు మొక్కు అని. ఒక్కటి కూడా వినలా. అంటే ఆ 3 మాటలు ఎందుకు చెప్పాడో తెలుసా? వాడి ఇష్టాలు తీసుకొచ్చి ఆయన మీద రుద్దటానికి ట్రై చేశాడు, వాడి చిత్తం తీసుకొచ్చి ఆయన చేత చేపించడానికి ట్రై చేశాడు. ఆ చిత్తం యేసయ్య చేయలే. 3 సార్లు తండ్రి 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 అని తండ్రిని చూపించాడు. దేవుడు 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 అని దేవుడినే చూపించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మొదటిది. 2వ మాట, నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు. మళ్ళీ అక్కడ కూడా తండ్రే. మళ్ళీ 3వ మాట, సాతానా పొమ్మో, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకు మొక్కి ఆయనకే నమస్కరించవలెను అన్నాడు. వాడి చిత్తం యేసయ్య చేత చేపించడానికి వస్తే వాడి చిత్తాన్ని నాశనం చేశాడు. యేసయ్య తన స్వీయ చిత్తాన్ని కూడా దెబ్బకొట్టాడు. తన చిత్తం నెరవేర్చలా, సాతాను చిత్తం నెరవేర్చలా, 2 ఎఫెక్ట్ చేసి తండ్రి చిత్తము నెరవేర్చాడు.